తెలంగాణ ఎక్సైజ్ అకాడమీలో ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ సబ్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది. బండ్లగూడ జాగిరిలో నిర్వహించిన దీక్షంత్ పరేడ్ కు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులను అభినందించారు. డ్రగ్స్ నియంత్రణపై ఎక్సైజ్ అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని మంత్రి జూపల్లి సూచించారు. డ్రగ్స్ కంట్రోల్తో పాటు ఎక్సైజ్ ఆదాయ లక్ష్యాల సాధనలో కూడా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రజారోగ్యం, శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని నూతన అధికారులను కోరారు మంత్రి జూపల్లి. సీరియస్ గా తీసుకుంటున్నారు. వ్యూహాలలో ఉండాలి. ఎట్లయితే పాశ్చాత్య దేశాల్లో, వెస్టర్న్ కంట్రీస్ లో డ్రగ్స్ నెట్వర్క్లు ఛేదించడానికి, ఆక్రమణ గుర్తించడానికి అత్యాధునిక నిఘా వ్యవస్థలను, డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతికతను కూడా వాడుతూ ఉన్నారు. డేటా అనలిటిక్స్ ద్వారా అక్రమ రవాణా రూట్లను ముందే గుర్తిస్తున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఉన్నారు. జీరో టాలరెన్స్ పాలసీతో చిన్న నేరాలను సీరియస్ గా తీసుకుంటున్నారు. మనం కూడా ఆ దిశగా నడవాలి. సాంకేతికత మీ పెద్ద ఆయుధం కావాలి. ఎక్సైజ్ తో పాటుగా కల్చరల్ శాఖ కూడా ఉంది. ఈ కల్చరల్ శాఖ ద్వారా ఒకటి పోలీసింగ్ ద్వారా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్యారల్ గా సమాంతరంగా సమాజంలోని అన్ని వర్గాల యొక్క ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రుగ్మతల వల్ల తల్లిదండ్రులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలందరి బాధ్యత కేవలం ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బాధ్యతమే కాదు. ముఖ్యంగా తల్లిదండ్రులు, గురువులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క బాధ్యత మాది అనేది కూడా వాళ్ళు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ గుర్తించడం కోసమే వివిధ కళారూపాల ద్వారా, వివిధ సోషల్ మీడియా ద్వారా, ఈ సాంకేతిక ద్వారా, డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఆ యొక్క ఆలోచన